ఇంకా మీదట నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. సరే. కనీసం ఎందుకు ఏమని కూడా అడగవా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానంటే నేను ఈ మాట గౌరవిస్తానే. అబ్బా టీ కొంచెం పెడితే తల నొప్పిగా ఉంది. నేను పెట్టలేనండి, నాకు గొంతు నొప్పిగా ఉంది. సరే అయితే ఒక పని చేద్దాం. చెప్పండి. నాకు తలనొప్పి కాబట్టి నా తల నువ్వు నొక్కుదురా, నీకు గొంతు నొప్పి కాబట్టి నీ గొంతు నేను నొక్కుతా. నువ్వు మరీ మధ్య పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తున్నావు బా. మొన్న ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు నీ రక్తం ఎక్కించారు, అప్పటి నుంచి ఇట్లే అవుతుంది. ఏమండి రేపు మన ఇంట్లో ఫంక్షన్ కి చాలా మంది లేడీస్ వస్తున్నారు కదా? అవును. వాళ్ళకు పసుపు కుంకుమతో పాటు ఇంకా ఏమన్నా ఇవ్వాలా? వాటితో పాటు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయి. సరేనండి. మన ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంది, అదే పక్కింట్లో చిన్న టీవీ ఉంది, వాళ్ళు ఎట్ట చూస్తారు బా? వాళ్ళ ఆవిడ చాలా అందంగా ఉంటది, ఆయన వాళ్ళ ఆవిడ చూడకుండా టీవీ ఎందుకు చూస్తాడు? నేను టీవీ చూసుకోవాల్సింది. ఏమండి చైనా వాళ్ళు అసలు రెండో పెళ్లి చేసుకోరంటే ఎందుకు అసలు? చైనాలో అందరి మొగాలు ఒకటిగానే ఉంటాయి, అందులో మాత్రానికి రెండో పెళ్లి ఎందుకని ఎవరు చేసుకో. నిన్నెందుకు అరెస్ట్ చేసినారు బా? టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యా, అరెస్ట్ చేశారు. టెస్ట్ పాస్ అయితే అరెస్ట్ చేస్తారా? అది ఏం టెస్ట్? అదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంట. కాదు బా, హోటల్లో తిని బిల్ కట్టకపోతే ఏం చేస్తారు? హోటల్లో పని చేపిస్తారు. మరి ఎట్లాంటప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొడితే బ్యాంక్ లో ఉద్యోగం ఎందుకు ఇరు? కనీసం ఒక పూటన్నా క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టచ్చు కదా. అసలు నీకు సెలక్షన్ చేసుకోవడమే రాదబ్బా. అవునండి, పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అదే మాట అంటున్నారు. అయినా ఎంత చదువుకున్నా ఏమీ సాధించలేకపోయినా. అన్ని బాధలు పడి కష్టాలు పడి ఎవడో ఒకడు ఏదో ఒకటి సాధించుంటాడు, వాడిని మీరు సాధిస్తారు. ఆడికి అయిపోయి. తమిళంలో భార్యని ఏమంటారు బా? తమిళ్లోనే కాదు ఏ భాషలోనూ భార్యని ఎవడో ఏమన్నాడు, ఒకవేళ అన్నాడంటే వానికి దబిడి దిబిడే. ఏం బా, వచ్చే దారిలో ఒక కాళ్ళు లేని భిక్షగాడు అప్సరసలా ఉండానన్నాడు బా. 5 రూపాయలు దానం ఏమన్నాడు బా. అట్టంటి వాళ్ళకు కనీసం 100 రూపాయలని ఇవ్వాలి. ఎందుకు బా? ఆయనకి కాళ్ళతో పాటు కళ్ళు కూడా కనిపించడం లే. పెళ్లి కాకముందు నేను కనపడితే చాలు నా ఏమికంటే ఇప్పుడు విజిలేస్తాంటే కదా బా. అందుకే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుక్కర విజులు వస్తే సార్ కిచెన్లో పరిగెత్తాల్సి వస్తుంది. విమానం కనిపెట్టింది మగవాళ్ళే, టెలిఫోన్ కనిపెట్టింది మగ సైంటిస్టులే, ర్యాకెట్ కంప్యూటర్ ప్రతి ఒక్కటి మగవాళ్ళే కనిపెట్టారు. మీ ఆడవాళ్ళు ఏం కనిపెట్టారు? మీ మగ సైంటిస్టులు అందరినీ కని పెట్టింది మేమే. ఏమండి ఈ నెల రాశి ఫలాలు చూడండి మనం ఎట్లుండాయో. ఓసి పిచ్చిదానా, రాశి ఫలాలు కేవలం పెళ్లి కాని అబ్బాయిలకు మాత్రమేనే. మరి పెళ్ళైన వాళ్ళకు? పెళ్ళైన మగాళ్ళకి పొద్దున లేచి వాళ్ళ భార్య ముఖం చూడంగానే అర్థమైపోతుంది ఈరోజు మా రాశి ఎట్లా ఉంటుందా అని. ఈరోజు పండగ కదా, ఏదైనా మంచి పిండి వంట చేయి. సరే బో. ఇదేందే పులిహోర చేసావు? నువ్వే కదా బా ఏదైనా పిండి వంట చేయమన్నావు, అందుకే చింతపండు పిండి పులిహోర చేసా. ఏమండి పక్కింటి ఆవిడ కొత్త చీర కొనిందండి. అవునా? నువ్వు కూడా ఒకటి తీసుకో. రేట్ ఎంతంట? అడిగానండి, అది అడిగితేనే నాకేం తెలుసు మీ ఆయన్ని అడుగునింది. ఏమండి పాలు వేసేవన్నీ ఏమంటారు? పాలోడు. మరి పేపర్ వేసేవన్నీ ఏమంటారు? పేపర్ రోడ్ అంటారు. మరి భిక్షం వేసేవన్నే కదా భిక్షగాడు అన్నలా? ఎట్టుంది కడుపులో నొప్పి? డాక్టరు సిటీ స్కాన్ తీయాలన్నాడు, అందుకే వచ్చేసిన. మరి ఉండి చేపించుకోవాలి కదా, వచ్చేస్తే ఎట్లా? నా ఒక్కదాని కడుపు నొప్పికి సిటీ అంతా స్కాన్ చేయాలంటే నా దగ్గర ఆడుంది అంత డబ్బులు. ఇక్కడ చూడు సార్ ఫోన్లో. ఎందుకు అట్ట కొట్టావా? ఇంపార్టెంట్ బుక్ చదువుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావా? అంత ఇంపార్టెంట్ బుక్ ఏమది? పతియే ప్రత్యక్ష దైవం అనే బుక్ చదువుతాండా. ఏమే హోమాలు చేస్తే గండాలు గట్టెక్కుతాయి కదా? అవును నిజమే, మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని హోమాలు చేసినారు, వాళ్ళ గండాలు గట్టెక్కిచ్చి నాకు తగిలిచ్చారు.